నమస్తే. సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. దీనికి సంబంధించి సింగర్ సునీత గారు అయితే ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి చూస్తున్నాము సింగర్ ప్రవస్తి గారు చేసిన ఆరోపణలు అయితే చాలా ట్రెండింగ్గా మారుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. దీని గురించి అంటే సింగర్ సునీత గారు అయితే ఒక ఫస్ట్ టైం అయితే రియాక్ట్ అయ్యారు. ఏమంటారు సార్ దీని గురించి? యాక్చువల్గా సింగర్ ప్రవస్తి అని అంటున్నారు కదా. అవును సార్. అంటే ఆమె పూర్తి స్థాయి పరిణితి చెందిన సింగర్గా మారారో లేదో మనకు తెలియదు, బట్ మనం సింగర్ అనేస్తున్నాం. బట్ నాకు తెలిసినంత వరకు కంటెస్టెంట్, ప్రస్తుతానికి పాడుతా తీయగాలో ఒక కంటెస్టెంట్. సో సింగర్ సునీత గారు అనొచ్చు, ఈమె అనొచ్చు. అంటే మేబీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో స్టేజ్లో ఎక్కడెక్కడ పాడితే పాడుండొచ్చు. ఈ ఇష్యూ మీద బయటకు వచ్చాక ఆమె ఎవరో అందరికీ తెలిసారు. సో ఆ స్టేచర్ ఉన్న వాళ్ళని విమర్శించాలంటే ఏదో చిన్న చితక విషయాలతో విమర్శించే స్థాయికి వచ్చారని అంటే కేవలం పబ్లిసిటీ కోసమేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాడుతా తీయగా అనేది ఇప్పుడు ఇది 25వ శీర్షిక, అంటే 25th సిరీస్. సో ది గ్రేట్ లెజెండరీ ఎస్పీబీ గారు, ఆయన కరోనాతో ఇదైపోయారు. సో అది కొనసాగించాలనే ఉద్దేశంతో పెద్ద ఆయన రామోజీరావు గారు మరలా చరణ్ గారిని వాళ్ళని పిలిపించి చేస్తే, సరే అంత స్థాయిలో చేయకపోయినా నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే తను అంత తమిళ్ బార్న్ అండ్ బ్రాటప్ కాబట్టి చరణ్. బట్ తెలుగు బాగానే మాట్లాడతారు, తెలుగులో చాలా పాటలు పాడారు. మణి శర్మ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు ఆయనకి. సో అందరికీ సుపరిచితుడే. బట్ ఎస్పీబీ గారు చేసే స్థాయిలో వ్యాఖ్యాతగా చేయాలని అలా కంపేర్ చేస్తారు మన జనరల్గా. సో అలా చేయలేను, బట్ ప్రయత్నిస్తాను, తప్పుంటే క్షమించండి స్టార్టింగ్లోనే చెప్పాడు. అలాంటి పరంపరగా సాగుతున్న పాడుతా తీగలో ఎంతో మంది దిగ్గజ సింగర్ని ఇండస్ట్రీకి అందించింది. అది ఈవెన్ ఉషా గారు కానీ, సందీప్ కానీ, పార్థసారథి కానీ, సీనియర్ సింగర్స్ వాళ్ళందరూ. సో ఇప్పుడు ఈమె కంటెస్టెంట్గా వచ్చింది. పాడుతా తీగ కాన్సెప్ట్ ఏంటో మనం చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు బాలు గారు ఉన్నప్పుడు నేను ఎక్కువగా చూసేవాడిని, ఇప్పుడు తగ్గింది. కానీ కంపల్సరీగా ఈరోజు ఘంటసాల సుశీల గారి ఇద్దరు కలిసిన డ్యూయట్ని ఎంచుకోవాలి అని చెప్తారు. ఆ పాడిన పాటల మీద మాత్రమే పాడాలి. సో కంటెస్టెంట్ అనేవాళ్ళు ఒక 4-5 పాటలు ఎంచుకొని 4-5 పాటల్లో చెప్తే అందులో ఇది నువ్వు పాడమ్మా అంటారు. సార్ నేను ఇది పాడతా అంటే, లేదమ్మా ఆల్రెడీ ఇంకో కంటెస్టెంట్కి ఆ పాట ఇచ్చేసాము, ఇద్దరు ఒకే పాట పాడితే పద్ధతిగా ఉండదు, నువ్వు ఇది పాడమ్మా, లేదంటే ఇంకేదైనా ఎంచుకో మీకు ఛాన్స్ ఇస్తామని చెప్తారు. అది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈవెన్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మిగతా ఛానల్స్లో ఈ రోజుకి యాంకర్స్ బాలీవుడ్ స్టైల్లో షార్ట్లు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నా, ఈనాడు ఛానల్లో వచ్చే యాంకర్స్ మాత్రం ఎప్పుడు నిండుగానే ఉంటారు. మీరు అది అబ్జర్వ్ చేశారు. చాలా ట్రెడిషనల్ గా, చాలా పద్ధతిగా సంప్రదాయంగా ఉంటారు. అండ్ మోరోవర్ బాలు గారు లాంటి నడిపించే కార్యక్రమంలో డ్రెస్సులు చెప్పాల్సిన అవసరమే లేదు కదా. సో మొన్న అంటే ఇప్పుడిప్పుడు నేటి ట్రెండ్కి అనుగుణంగా వాళ్ళు కొన్ని పద్ధతులు మార్చుకుంటున్నారు ఈనాడు వాళ్ళు కూడా. సో ఉన్న ఛానల్స్కి పోటీగా కొన్ని పూర్తి స్థాయిలో కాకపోయినా, అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఒక ఎవరో సింగర్ రీసెంట్ ఎపిసోడ్లో చూశాను. ఆ అబ్బాయికి బైక్ అంటే చాలా ఇష్టం అంట. సరే అని యమహా RX-100 బైక్ మీద స్టేజ్ మీదకి వచ్చి అక్కడ పెట్టి దాని ముందు నిలబడి RX-100 సినిమాలో నుంచి పాట పాడాడు. అదేంటిది వెళ్దామా పోదామా అన్న పాట అక్కడ తన మీద అక్కడ జస్ట్ ఆ బైక్ మీద రిలాక్స్ అయ్యాడు మధ్యలో. అంత పెద్ద జడ్జెస్ అంటే కీరవాణి గారు అంటే ఆస్కార్ విన్నర్. ఈ రోజు కీరవాణి గారి రేంజ్ మనం చెప్పడానికి పెద్ద పెద్ద సింగర్స్ ఆయనతో వర్క్ చేశారు, తీర్చిదిద్దాడు ఆయన. ఆస్కార్ రేంజ్ అని అంటే ఈవెన్ రెహమాన్ గారికి వచ్చిన, రెహమాన్ గారికి హాలీవుడ్ సినిమాకి వచ్చింది, బట్ ఒక తెలుగు రీజన్ సినిమాకి రావడం అనేది కీరవాణి గారు నా దృష్టిలో రెహమాన్ గారి కన్నా గొప్ప వ్యక్తే. అంటే ఆ స్థాయి వ్యక్తుల గురించి మనం మాట్లాడే అర్హత కూడా మనకు లేదు నా ఉద్దేశం. సో ఆయనతో పాటు స్టేజ్ పంచుకున్న సునీత గారంటే తక్కువ సింగర్ ఏం కాదు. ఇప్పుడు ఆవిడ కూడా కెరియర్లో ఎన్నో ఫేస్ చేసి ఉంటుంది. ఈవెన్ ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఆవిడ కొంచెం చూడడానికి చక్కగా ఉంటుంది కాబట్టి ఇంకెన్ని సఫర్ అయి ఉంటుందో ఆవిడ. ఎందుకంటే ఆవిడను ఝాన్సీ గారు ఒకసారి అలీతో సరదాగా కార్యక్రమంకి వచ్చినప్పుడు కూడా బాలు గారు అక్కడ వీడియో ప్లే చేసి, అమ్మా మీరు మీ పర్సనల్ లైఫ్లో చాలా ఫేస్ చేశారు, చిట్టి తల్లులారా మీరు ఎలా ఎదుర్కొన్నారు సమస్యలు అంటే ఇద్దరు ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేశారు. ఝాన్సీ గారు సునీత గారు మంచి ఫ్రెండ్స్ అంటే. సో అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి.
ఈ రోజు అక్కడ ఉన్నారంటే చాలా ఫేస్ చేసి ఈ ఉంటారు. ఫీల్డ్ అనే కాదు, ప్రతి ఫీల్డ్ లో కూడా Exactly. అలాంటివి ఉన్నాయి. అది మన ఇండిపెండెంట్ మీద ఎలా క్యారీ చేస్తామన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఏంటంటే కొంతమంది ఏముందలే సింగిల్ నైట్ స్టార్ అయిపోవాలంటే దేనికైనా రెడీగా వచ్చేవాడు. లేదు నేను ఇలాగే నా పద్ధతులు నేను గిరిగీసుకొని బతుకుతా, నేను ఇలాగే ఉంటాను అనుకున్న వాళ్ళు 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళ తర్వాత షైన్ అవ్వచ్చు, కొంతమంది 5 ఏళ్ళకే షైన్ అవ్వచ్చు. అది టైం బట్టి కూడా ఉంటది. దాన్ని మనం సింపుల్ గా కర్మ అనేస్తాం కదా. మన లక్ కూడా కలిసి ఎగ్జాక్ట్లీ ఆ లక్కే డెప్త్కి వెళ్తే కర్మ నాకు తెలిసినంత. సో అట్లా చాలా సఫర్ అయ్యి వచ్చినారు కాబట్టి చెప్తారు అమ్మ. వాళ్ళు ఇంకొకటి బాలు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారమ్మా, ఎక్కడ కంటెస్టెంట్ 9 ఫైనలిస్ట్ వచ్చారు, 9 అద్భుతంగా పాడుతున్నారు, కానీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, ఎంచెంచి మీలో కొసరి మీలో తప్పులు వెంచాలి పట్టుకోవాలి కాబట్టి చెప్తున్నాను, ఏం అనుకోవద్దనే చెప్పేవాడు. ఇక్కడ కూడా వాళ్ళ పని అదే చెప్తూ ఆయన చెప్పేవాడు. ఇప్పుడు వీళ్ళ పని కూడా అంతే. అక్కడ 10 మంది అక్కడ వచ్చిన వాళ్ళే కొన్ని 100 మందిలో 10 మంది సెలెక్ట్ చేస్తారమ్మా. ఆ 10 మంది ఎంత టాపర్స్ అయి ఉంటారు. బట్ అందులో కూడా ఒకటికే ఫస్ట్ ఇస్తారు కానీ 10 మందికి ఫస్ట్ ఇచ్చారు. సో అలా ఇవ్వాలంటే ఏదో చిన్నదైనా పట్టుకోవాలి. అలా చెప్పినప్పుడు కావాలని నా మీద గ్లెడ్జ్ పెంచుకున్నారు అని ఫీల్ అయితే నువ్వు కాంపిటేటివ్కి వెళ్ళొద్దు. స్పోర్టివ్ గా ఉంటేనే మనం కాంపిటీషన్కి వెళ్ళేటట్టు ఆ కెపాసిటీ ఉండాలి. లేదంటే నీకు ఇవన్నీ ముందు తెలవదా. ఈవెన్ ఇంకోటి కూడా ఉంది, సునీత గారు చెప్పిన దాంట్లో ఒక ఛానల్కి కొన్ని పాటలు ఏ సినిమాలు అయితే ఛానల్ కొనుక్కుంటుందో శాటిలైట్ రైట్స్, ఆ సినిమాలో పాటలు వాళ్ళు పాడడానికి ఈజీగా రైట్స్ ఉంటాయి. బట్ వేరే సినిమాలో పాడాలంటే మళ్ళీ వాడికి చెప్పాలి. లేదా కింద కట్టసి అని వేస్తారు. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? కట్టసి జెమినీ టీవీ, కట్టసి మా టీవీని కూడా ఎందుకు వేస్తారమ్మా? అయ్యా విత్ యువర్ పెర్మిషన్ మేము వాడుకుంటాం, వాళ్ళకు జస్ట్ ఇంటిమేషన్, సరే వాడుకోండి. అది కూడా మాక్సిమం క్లిప్పింగ్స్ కూడా ఒక టైం ఉంటుంది, 20 సెకండ్స్ మించి వాడితే మళ్ళీ వాడు కేసు వేస్తాడు. ఇన్ని ఉంటాయి. ఇది నేను అసలు కంటెస్టెంట్ని కాదు, జస్ట్ ఒక ప్రేక్షకుడిని ఫాలో అయ్యే నాకు తెలియగాలింది. అట్లా కంటెస్టెంట్కి ఉండదా? కంటెస్టెంట్కి అగ్రిమెంట్ కూడా ఉంటుంది. అమ్మ మీరు బయటికి వెళ్ళడానికి వీలు లేదు, మీరు ఇక్కడ కంపల్సరీ ఈ రోజుల్లో రావాలి, పాటలు పాడాలి. ఒకవేళ మీలో ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అని కూడా మీరు బయటికి చెప్పడానికి వీలు లేదని కూడా ఒక రూల్ ఉంటుంది. అన్ని ఉంటాయి. రిలీజ్ డీడ్ ఉంటుంది. అవేవి తెలీదా? అవన్నీ ఉండి కూడా ఆమె బయటకు వచ్చింది. ఆ సదరు ఆమె ప్రవస్తే అంటే ప్రవస్తే ఆవిడ అంటే అర్థం ఏంటమ్మా? అలా అన్ని తెలిసి కూడా ఆవిడ బయటకు వచ్చిందంటే ఓకే, తన ఏదో మేబీ బయటకు వచ్చేస్తున్నారు, పబ్లిసిటీ కావాలి. సింపుల్, ద వన్ అండ్ ఓన్లీ ఛానల్ మీడియా, సోషల్ మీడియా. అసలు వేరే ప్రోగ్రామ్స్ లో అన్నట్టు ఇట్లాంటి టాక్ వచ్చిందంటే మనము అంటే ఒప్పుకోవచ్చు. బట్ ఇలాంటి ప్రోగ్రామ్ లో ఇట్లాంటి దాంట్లో ఇట్లాంటి టాక్ రావడం అంటే అది ఒక సునీత గారు చాలా సున్నితంగానే స్పందించారు. ఆవిడ అసంతృప్తి కలిగిస్తుందమ్మా నీ వ్యాఖ్యలు అన్నది తప్ప, నువ్వు అలా మరొక లాంటి వాళ్ళు అయితే మైక్ పెట్టగానే ఇంకా బూతులే. చాలా సింపుల్ గా చెప్పారు, సింపుల్ గా చెప్పింది ఆవిడ. అది సంస్కారం. అది ఈవెన్ బాలు గారు కూడా దుబాయ్ లో ఒక ఈవెంట్ అయినప్పుడు అక్కడ ఇళయరాజా గారు పాట పాడారు బాలు గారు. దానికి ఇళయరాజా గారికి బాలు గారికి పడన వ్యక్తులు ఎవరో ఇళయరాజా గారికి ఇచ్చారు. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాడు పెర్మిషన్ తీసుకుంటాడు, లైటింగ్, డెకరేషన్, ఆ సాంగ్ పెర్మిషన్ అన్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాడు తీసుకుంటాడు. బాలు గారికి సంబంధం ఉండదు కదా. బట్ అయినప్పటికీ బాలు గారి మీద కేసేస్తే బాలు గారు సరే వాడు నా మిత్రుడు, ఒకసారి ఫ్రెండ్షిప్ చేశాక తప్పో ఒప్పో లైఫ్ లాంగ్ ఉంటాడు, ఉండాలి కూడా. నేను ఆడ ఏ వేసుకున్నా నేను తిరిగి వేయడం ఏం చేయను, వాడి ఇష్టం అని సార్. అండ్ చరణ్ గారు కూడా బాలు గారు అంత కాకపోయినా కూడా నాన్నగారి పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఆయన రన్ చేస్తున్నాడు. అమ్మ మీకు తెలుసో తెలియదో, ఆయన మంచి ప్రొడ్యూసర్. ఈ రోజు మనం సముద్రఖని గ్రేట్ డైరెక్టర్ అనుకుంటున్నామా? ఆయనకి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చింది చరణ్ గారే, బాలు గారే. ప్రొడ్యూసర్ చరణ్ గా ఉండి చాలా సినిమాలు ఆయన, కోదండరామరెడ్డి గారు అబ్బాయి వైభవ్ కలిసి ప్రొడ్యూస్ చేస్తుంటారు, సీరియల్స్ తీస్తుంటారు. చాలా బిజీ ఆర్టిస్ట్ కూడా. చూసాను రాధిక గారు పిన్ని తర్వాత ఏదో వచ్చింది సీరియల్. అది కొంచెం 80s వెర్షన్ లో కాలర్లు, బెల్ బాటమ్ ఫ్యాన్స్ తో ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూడడం, తర్వాత మళ్ళీ మొన్న సింగింగ్ గా చూడడం. ఎగ్జాక్ట్లీ. అయితే అట్లాంటి చరణ్ గారు ఇంత బిజీగా ఉన్నా కూడా ఈటీవీ యాజమాన్యం పిలిచి ఆ మైక్, ఈ మెగా మైక్ ఏదైతే ఉందో ఇది నాన్నగారు ది గ్రేట్ ఎస్పీబీ గారు వాడారు, ఇది మీకు ఇస్తున్నా అని చెప్పి ఒక పువ్వుల్లో పెట్టిస్తే ఆయన కళ్ళకు అద్దుకొని తీసుకుని ఎమోషనల్ అయ్యాడే. అంటే మీరు అన్నట్టు ఎస్పీబీ గారు చేయాలంటే అందులో 10% చేస్తే చాలు కదా. అంటే చెప్పాడు నాన్నగారు అంతా చేయలేను, బట్ నేను ప్రయత్నిస్తానని చెప్పి. ఆయనకున్న అనుభవం వేరు, ఆయన సర్కిల్ వేరు, ఆయన ఎన్ని జనరేషన్ చూసాడమ్మా. ఎంతో మందిని పైకి తెచ్చారు, కొన్ని వందల దర్శకులతో పనిచేశారు, వందల మంది సింగర్స్ తో కలిసి పాడాడు ఆయన.
అవును సార్. ఎన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చుంటాడు. ఉమ్, అటువంటి బాలు గారితో కంపేర్ చేయ బట్ ఉమ్, అప్పుడు బిజీగా ఉన్నా కూడా ఇటుపక్క రామోజీరావు గారిది అంటే ఒక సొంత ఛానల్ లాగా ఫీల్ అయ్యి ఆయన ఓకే చేస్తానని చెప్పి చేసినప్పుడు అది ఇప్పటికీ గౌరవం వెళ్తుంది. ఎప్పుడు దాని మీద విభేదాలు వివాదాలు రాలే. ఓకే. ఈ రోజు వచ్చాయంటే మనం ఇంకా చెప్పక్కర్లేదు. అవును. ఆమెకే తెలియాలి ఇంకా అంతే. ఇంకొకటి సార్ లైక్ ఒకవేళ నిజంగానే అట్లాంటి టాక్ ఏమైనా వచ్చుంటే ఇప్పుడు ఇంతమంది సింగర్స్ చేశారు, మీరు అన్నట్టు కొన్ని జనరేషన్స్ నుంచి ఇంతమంది వచ్చారు, ఎక్కడో ఒక దగ్గర అయితే ఇంకెవరన్నా బయటకు వచ్చేవారు కదా బయటకు ఇప్పటికి. వచ్చేవారు. ఇప్పటిదాకా ఎవరు లేని మా కొత్తగా బయటికి తీస్తుందంటే దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు? ఇంకా అది ఆమె విజ్ఞతగా వదిలేయాలి. ఇంకా మనం ఏం మ్మ్. మాట్లాడతాం. అదే ఇప్పుడు అబ్జర్వ్ చేసిన మనకే అనిపిస్తున్నప్పుడు జనరల్ గా ఇంకోటి మీరు అన్నారు ఇందాక ఒక మాట, అవును. ప్రతి ఇండస్ట్రీలో ఎటువంటి ఉంటాయని. ఉంటుంది. కాకపోతే ఇది సినిమా కానీ ఈ బుల్లితెర కానీ చూస్తే అందరికి ఉమ్. యాంగ్జైటీ ఉంటుంది ఏం జరుగుతుంది వాళ్ళ అని. అవును. అందుకు మరి కాస్త ఎక్కువగా ఇష్యూ బికాస్ అవుతుంది తప్ప. పబ్లిక్ లో ఉంటారు ఉంటారు కాబట్టి కాబట్టి. అదొకటి తొందరగా. కాబట్టి ఇంకెక్కువ అబ్బా ఏముంది ఏమైంది అవును. మనిషి ఒక మాట చెప్తా ఉంటారు. అవును. అక్కడ వాస్తవం జరిగింది ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక మాట్లాడేది ఒకటి అవును, ఉంటుంది. అవును, అవును. కాబట్టి ప్రతి ఇండస్ట్రీలో ఉన్నదే. ఇవి మ్మ్. చిన్న చిత్త కాబట్టి ఫీల్ అయిపోయి నన్ను సింగులర్ యూజ్ చేశారు, నా అవమానించారంటే మీరు రావద్దు. తెలిసే వెళ్ళాలి, అందులోకి తెలిసే అందరికీ. ఇలాంటివి చిన్న చిన్నవి ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఎన్నో అవన్నీ. ఉంటాయి. అవును, అవును. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.